ఎక్స్‌పీరియన్స్ ఆప్టిమైజేషన్. ఏఐ రిలేటెడ్ ఏఐ ఎక్స్‌పీరియన్స్ ఆప్టిమైజేషన్ అని ఒకటి. ఓకే. ఏ ఈ ఇక్కడేంటంటే మనకి ఏఐ ప్లస్ డిజిటల్ ఇవి రెండిటికి ఏఐ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది మనం అవి 2 యూజర్ ఎక్స్‌పీరియన్సెస్ ఎలా ఉన్నాయి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ ఏఐ నుంచి యూజర్ ఎలా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాడు, లైక్ అలాగే ఎస్‌ఈఓ నుంచి ఎలా యూజర్ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాడు అంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? దేనికి వాళ్ళు ప్రాపర్‌గా ఉన్నారు అంటే ప్రాపర్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఇది బావుంది, ఇది బాలేదు. ఇలాంటివి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఏఐ రిలేటెడ్‌గా గూడా ఇప్పుడేంటంటే మనము మీరు సేమ్ క్వెషన్ అడిగారు. నేను సేమ్ క్వెషన్ అడిగామనుకోండి. ఆహ్, ఏఐ రిజల్ట్ సేమ్‌గా వస్తుందా లేదా? ఇప్పుడు అదే కీవర్డ్ రిజల్ట్ అనుకోండి. మీకు నాకు సేమే వస్తది. బట్ ఏఐ దగ్గరికొచ్చేసరికి సేమ్‌గా వస్తుందా లేదా? బట్ కంటెంట్ రైటింగ్‌కొచ్చేసరికి మారిపోతది. కంటెంట్ సేమ్ అనేది రాదు. కానీ రిజల్ట్ ఆన్సర్స్ వచ్చేది సేమ్‌గా ఉన్నాయా లేవా? ప్రాపర్‌గా వస్తుందా లేదా? ఇట్లా మనం అన్నీ గూడా ఆప్టిమైజ్ చేసుకొని చెక్ జేసుకుంటాం. ఈ కాన్సెప్ట్‌కొచ్చేసరికి. ఓకే. యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఏఐతో ఎలా ఉంటది? ఏఐ యూజ్ చేసి. ఇంకా నెక్స్ట్ వీటి అంటే ఎస్‌ఈఓ అయితే మారదు మాక్సిమం. బట్ ఈ చిన్న చిన్న మోడిఫికేషన్స్ తీసుకొస్తూ ఉంటారు. వాటిని మనం అడాప్ట్ చేసుకుంటా ఏఐలోకి మైగ్రేట్ అయిపోవడం. ఫస్ట్ ఏఐ రావడం ఎప్పుడో వచ్చింది. ఏఐ అంటే ఇప్పుడు మనకి చాట్‌జీపీటీ ఇవన్నీ రిలీజ్ అయినాక అందరూ యూజ్ చేస్తున్నారు గానీ, బిఫోరే మనకి 2017, 18 ఆ టైంలోనే ఏఐ ఉంది. బట్ అదేంటి లిమిటెడ్ అనమాట. కొన్ని కంపెనీసే యూజ్ చేసాయి. అది పెయిడ్ తీసుకొని ఆ టూల్స్ కంటెంట్ ఇచ్చేవి. కానీ ప్రాపర్‌గా ఉండేది కాదు ఆ కంటెంట్. బట్ అప్పుడు ఓకే. గూగుల్ వాళ్ళు కూడా అలౌ చేసేవాళ్ళు కదా! ఆ కంటెంట్‌ని మనం పబ్లిష్ చేసుకోవడానికి. హ్మ్. కానీ ఎప్పుడైతే మనకి చాట్‌జీపీటీ అనేది పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చిందో, గూగుల్ వాళ్ళు కూడా అల్గారిథమ్స్ మార్చేసారు. అంటే ఏఐ కంటెంట్ ఇస్తున్నారు గానీ, హై ప్రయారిటీ కంటెంట్ అంటే లైక్ యూనిక్ కంటెంట్ ఉండాలి. అలాగే హై వాల్యూస్ ఉండాలి. ఇట్లా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి యాక్సెప్ట్ చేస్తారన్నమాట. అంటే బేసిక్ లెవెల్ కంటెంట్ తీసుకోరు. మనం ఏదైనా కంటెంట్ రాయాలంటే కొంచెం ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉండేలాగా దానికోసం ఏంటంటే మనం ప్రాంప్టింగ్ యూజ్ చేస్తున్నాం. ఓకే. ఆ ప్రాంప్టింగ్ యూజ్ చేయడం. అట్లా చిన్న చిన్న చేంజెస్ అన్నమాట. హ్మ్. దాన్ని ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఏఐతో ఎలా ఉంటుంది? నార్మల్‌గా ఎలా ఉంటుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి యూజర్ ఎంత ఈజీగా తన వర్క్ చేసుకోగలుగుతున్నాడు. హ్మ్. రియల్ టైమ్‌లో అనేది మనకి ఇక్కడ డిఫరెన్సెస్ ఇస్తున్నాడన్నమాట. ఏఐ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అంటే ఫస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఫోకస్ ఏముంటది? డిజైన్, యూజబిలిటీ, యాక్సెసిబిలిటీ అంటే వెబ్‌సైట్ డిజైనింగ్ రిలేటెడ్ ఇదనమాట. నెక్స్ట్ ఎస్‌ఈఓకొచ్చేసరికి ర్యాంకింగ్, విజిబిలిటీ, కీవర్డ్స్ ఓకే. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి పర్సనలైజ్డ్, ప్రొడక్టివ్ అండ్ ఏఐ డ్రివెన్ ఎక్స్‌పీరియన్స్. దీని కాడికి వచ్చేసరికి ఏమవుతుందంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్ జస్ట్ మన వెబ్‌సైట్ డిజైనింగ్ ఇవన్నీ దీంట్లోకొస్తాయి. తర్వాత ఈ వెబ్‌సైట్ డిజైనింగ్‌కి ఎస్‌ఈఓ యాడ్ చేశారు. ఎస్‌ఈఓ యాడ్ చేస్తే గూగుల్ రిజల్ట్ ఇంక్రీజ్ అవ్వడము, లైక్ విజిబిలిటీ, కీవర్డ్స్ ఇవన్నీ కూడా పిక్చర్‌లోకొచ్చినాయి. నెక్స్ట్ ఈ ఎక్స్‌పీరియన్స్ ఆప్టిమైజేషన్ వచ్చేసరికి పర్సనలైజ్డ్‌గా ఎవరికి కావాల్సిన కంటెంట్ వాళ్ళకి, ఎవరికి కావాల్సిన ఇమేజెస్ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో మనం ఇచ్చే ప్రాంప్ట్‌ని బట్టి ఆహ్, రిజల్ట్ ఇస్తుంది. బట్ ఇవి రెండిటితో పోల్చుకుంటే ఇది చాలా కన్వీనియంట్‌గా ఉంది. ఇప్పుడు మనకి ఏ నాలెడ్జ్ లేదు. మనకు తెలీదు. జస్ట్ ఏదో ఒక ఇమేజ్ డిజైన్ చేయాలనుకున్నాం. జస్ట్ మనం అక్కడేమిచ్చాం ఒక బేబీ డిజైన్ చేయమని ఆప్షన్ ఇస్తే ఒక మనిషిలా అంటే
ఆ కార్టూన్ క్యారెక్టర్ కాకుండా హ్యూమన్ లాగా ఉండి ఒక బేబీని డిజైన్ చేసిమంటే ప్రాపర్‌గా అసలు మనం ఇంకా కలర్ గాని ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫేస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా జస్ట్ బేబీ అని ఇవ్వగానే అదే డిసైడ్ చేసుకొని మనకిచ్చేస్తుంది. అప్పుడు అది చూసినప్పుడు మనకు చాలా ఈజీ గదా! వితిన్ 1 మినిట్, 2 మినిట్స్‌లో రిజల్ట్ మన చేతుల్లో ఉంటుందండి. అంటే అంత ఈజీగా యూజర్‌ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. మనకి జస్ట్ మినిమమ్ స్కిల్స్ ఉన్నా గూడా ఒక ఎక్స్‌పర్ట్ లెవెల్‌లో మనం వర్క్ చేసుకోవచ్చనమాట ఏఐని యూజ్ చేసుకొని. ఈ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ప్రైమరీ గోల్ ఏంటంటే యూజర్ సాటిస్ఫాక్షన్ యూజర్ ఈజీగా యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. అలాగే ఈ ఎస్‌సిఓ వచ్చేసి ప్రైమరీ గోల్ ఏముంటుందంటే ఆర్గానిక్ ట్రాఫిక్ అండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే రిజల్ట్ పేజ్‌లో రిజల్ట్ కనపడటం. బట్ ఇక్కడకొచ్చేసరికి ఏఐ ఎక్స్‌పీరియన్స్‌కొచ్చేసరికి ఎంగేజ్‌మెంట్, కన్వర్షన్స్ అండర్ డిలైట్ విత్ యూజింగ్ ఏఐ. ఈ ఇక్కడికొచ్చి కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తే ఆ యూజర్ నుంచి కన్వర్షన్స్ లైక్ యాడ్స్‌లో కూడా అంతే. ఎక్కువగా ఏఐ మనం నార్మల్‌గా సెటప్ చేసుకున్నామనుకోండి క్యాంపెయిన్. నార్మల్‌గా మనం అన్నీ మాన్యువల్‌గా ఇస్తాము కంప్లీట్‌గా డీటెయిల్స్, ఏజ్, లొకేషన్ అన్నీ. బట్ ఏఐకి ఇచ్చామనుకోండి ఏఐ మనం ఆడియన్స్ ఎవరు కావాలంటే జస్ట్ స్టూడెంట్స్ అని ఇస్తే ఆ స్టూడెంట్స్ ఎవరెవరున్నారో అదే సెర్చ్ చేసుకుంటది. ఎక్కువగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తది. బట్ ఆ ప్రాసెస్‌లో ఏమవుతదంటే కొంచెం బడ్జెట్ కూడా ఇంక్రీజ్ అవుతది. యాడ్స్‌లోకొచ్చేసరికి. బట్ ఇక్కడ నిన్న మనం చూసాం గదా! ఒక ఏఐ రిజల్ట్ ఎలా వస్తుందంటే మనం జస్ట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ అని ఇవ్వగానే దానికి సంబంధించిన లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇవ్వగానే కోర్సులు ఇన్‌స్టిట్యూట్స్, ఫీజులు ఏది బావుంటది, వాళ్ళిచ్చే ఆప్షన్స్ ఏంటి అన్నీ కూడా మొత్తం డిస్‌ప్లే చేసింది. కానీ కొంతమందికి అంత ఐడియా కూడా ఉండదు. ఇవన్నీ రకాలుంటాయా అని. జస్ట్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటారు తప్ప రిమైనింగ్ కాన్సెప్ట్స్ కూడా తెలవని వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళకి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇది. యూఐ, యూఎక్స్ టూల్స్ అనాలిసిస్ ఉంటాయి దీనికి. యూజర్ ఎక్స్‌పీరియన్స్‌కి అండ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ కీవర్డ్స్ ఉంటాయి. యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఇక్కడొచ్చేసరికి చాట్ జీపీటీ ఏఐ మోడల్‌లో చాట్ జీపీటీ యూజ్ చేసుకొని మనం యూజర్ రిలేటెడ్ ఎలా ఉంది, ఆ రికమెండేషన్స్ ఏంటి, ఎంగేజింగ్ ఏంటి ఇవన్నీ కూడా ఇందులో చూసుకోవచ్చనమాట. ఈ యూఎక్స్ అనేది యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది హ్యూమన్ సెంట్రిక్. ఈ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం వెబ్‌సైట్ డిజైన్ చేసేవాళ్ళేంటంటే, కొన్ని వెబ్‌సైట్స్‌కి మన ప్రాజెక్ట్‌ని రిలీజ్ చేస్తారు. యూజర్ ఎక్స్‌పీరియన్స్ టెస్టింగ్ అనేసి యూఎక్స్ టెస్టింగ్. యూఐ, యూఎక్స్ టెస్టింగ్ అనేసి. లేకపోతే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఇట్లాంటి కొన్ని టెస్టింగ్స్‌కి సైట్స్ ఉంటాయి సెపరేట్‌గా. ఆ సైట్స్‌లోకి ప్రాజెక్ట్స్ ఇచ్చేస్తారు. ఎవరికైతే కొంచెం ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉందో చేయగలిగే వాళ్ళొక ప్రాజెక్ట్‌ని తీసుకొని దాన్ని టెస్ట్ చేసి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఎలా ఉంటది? ఫైనల్ యూజర్‌లో ప్రొడక్ట్ గనక రిలీజ్ చేస్తే పబ్లిక్‌లో ఎలా ఉంటది అనే దానికి యూజర్ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళకైనా ఎక్స్‌పీరియన్స్ అక్కడ ప్రమోట్ చేస్తే సాలరీస్ కూడా ఇస్తారు. అలాంటి సైట్స్ కూడా ఉంటాయనమాట. అంటే ఎక్కువగా హ్యూమన్ మీద డిపెండ్ అయ్యి ఆ యూఎక్స్, యూఐ డిజైన్ అనేది చేసేవాళ్ళు. ఇదేమో ఇక యూజర్ ఎక్స్‌పీరియన్స్‌తో పని లేకుండా సెర్చ్ ఇంజిన్‌లో అది ఎలా వస్తుంది, కీవర్డ్స్ ఎలా వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్నీ జూసుకుంటాం. ఏఐ సెంటర్డ్ అంటే యూజర్‌కి, ఏఐకి ఈ రెండిటికి ఎలా వస్తుంది, ఏఐలో ఎలా రిజల్ట్ వస్తుంది, యూజర్‌కి రి ఎలా చూపిస్తుంది అనే దాని మీద డిపెండ్ ఉంది. ఇక్కడేంటంటే కంప్లీట్‌గా హ్యూమన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేవాళ్ళు. ఇక్కడేమో టూల్స్‌ని యూజ్ చేసుకొని సెర్చ్ ఇంజిన్ దగ్గర నుంచి దాని అవుట్‌పుట్ తీసుకుంటున్నాం. ఇప్పుడేమో ఏఐ నుంచి తీసుకుంటున్నామన్నమాట. ఇవిప్పుడు ఈ 3 ఏది లేకుండా ఇప్పుడు ఈ ఏఐ వచ్చింది కాబట్టి ఎస్‌సిఓ లేకుండా ఉంటదంటే ఉండదు. కంపల్సరీ ఎస్‌సిఓ ఉండాలి. ఎస్‌సిఓతో ఇంటిగ్రేట్ అయ్యే ఉంటది.
ఇప్పుడు ఈ వెబ్‌సైట్ లేకుండా మనకి యూజర్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా మనకవ్వదు. అలాగే ఎస్‌ఈఓ లేకుండా అవ్వదు. బట్ ఇక్కడొచ్చేసరికి ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయనమాట. ఒకప్పుడు యూజర్‌కి హై ప్రయారిటీ ఉండేది. ఎండ్ యూజర్‌కి. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్‌ని తీసుకున్నారు. ఇప్పుడు ఏఐకి హై ప్రయారిటీ ఇస్తున్నారనమాట. రిజల్ట్ రావడానికి. స్మార్ట్ రిజల్ట్ రావడానికి. ఇక్కడొచ్చేసి పర్సనలైజ్డ్ కంటెంట్‌కి హై ప్రయారిటీ ఇస్తున్నారు. దానికొచ్చేసి మనకి ఇక్కడ ఎవరికి వాళ్ళకే సేమ్ రిజల్ట్ రావకుండా ఇక్కడ నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ అంటే ఎవరికి ఏది కావాలో అది చూపిస్తాయన్నమాట. మనం ఏది టైప్ చేసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ పర్సనలైజ్డ్‌గా. అలాగే చాట్ బోట్స్ కూడా ఎవరికి వాళ్ళకే పర్సనలైజ్డ్‌గా అండ్ కన్వర్షన్స్‌కి ఏ ఈ ఈ హ్యూమన్స్ లేకుండా యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా మూవీస్ అలాంటివి చూడాలంటే థియేటర్స్‌కెళ్ళో, టీవీలో వాళ్ళు ఏదేస్తేనో చూసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో రిలీజ్ చేస్తే ఎవరికి ఏది నచ్చితే అది చూడటం అన్నమాట. అట్లా ఇదొచ్చింది. నెక్స్ట్ చాట్ బాట్స్ వచ్చేసి పీపుల్స్ తోటి డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవుతాయి. అంతకుముందు ఆహ్, ఆహ్, లైక్ సేల్స్ టీము, లేకపోతే కాల్ సెంటర్ టీము వెయిట్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకోవడానికి. బట్ ఇప్పుడు చాట్ బాట్స్‌ని ఏఐని ఇంటిగ్రేట్ చేశారు. ఈ చాట్ బాట్స్ ఎప్పుడో ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా యూజ్ చేయడానికి ఛాన్సెస్ అన్నమాట. అంటే ప్రొడక్టివ్ నావిగేషన్ అంటే ప్రొడక్ట్ బేస్డ్ బిహేవియర్ ఎలా ఉంది ప్రొడక్ట్స్‌కి సంబంధించి. అంటే ప్రొడక్ట్స్ ఎలా సేల్ చేస్తున్నారు? లేకపోతే ఎలాంటి ప్రొడక్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఈ ప్రొడక్ట్ బేస్డ్ బిహేవియర్ వాటి నావిగేషన్ గురించి తెలుసుకోవడానికి కూడా టూల్స్ ఉన్నాయి. ఆటోమేటెడ్ డెసిషన్ మేకింగ్. ఏఐ ఆటోమేటిక్‌గా ఏ బై బి టెస్టింగ్ చేస్తే ఏఐ ఏది పెర్ఫార్మ్ చేస్తుందో దాన్ని ఆటోమేటిక్‌గా డెసిషన్ తీసుకుంటది. లైక్ మనము ఫేస్‌బుక్‌లో గాని, గూగుల్‌లో గాని ఏఐ క్యాంపెయిన్ రన్ చేస్తే ఇది మనకి క్లారిటీ వస్తదనమాట. ఎలా ఏఐ డెసిషన్స్ తీసుకుంటుంది లీడ్స్ రావడానికి అనేది. ఇక్కడొచ్చి మనకి ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో గూడా ఏఐయే సజెస్ట్ చేస్తది. కోర్స్ ఫస్ట్ ఏది తీసుకోవాలి, సెకండ్ ఏది తీసుకోవాలి. ఇట్లా కూడా ఇంకా టెక్నాలజీని అంటే ఇంక మనిషితో పని లేదనమాట. ఏ కోర్స్ బావుంటది, ఏమని వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా ఏ సెర్చ్ చేస్తే ఇంక మనకి ఏఐ టెక్నాలజీ సజెషన్స్ ఇస్తది. మనం ఏం చేయాలి అని. బట్ ఇది కొన్ని సార్లు మిస్ అవ్వచ్చు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. మొన్న జస్ట్ ఒక వీడియోలో చూసాను. అంటే లైక్ న్యూస్‌లో అన్నమాట. ఒక చిన్న పిల్లోడు 13, 14 ఇయర్స్ పిల్లోడు మా ఫాదర్ నన్ను కొడుతున్నాడు. నేనేం చేయాలి అని చెప్పి ఏఐని అడిగితే సూసైడ్ చేసుకోమని సజెషన్ ఇచ్చిందంట. ఓకే. అట్లాంటివి కూడా ఉంటుంటాయి. అంటే అది మిషన్ కాబట్టి. హ్మ్. అబ్బాయి అడగడం చెప్పాలి. ఆ? అబ్బాయి క్వశ్చన్ అడగడం చెప్పాలి ఏఐని. కాకపోతే ఇక్కడ వచ్చేసి అంటే ఇక మొత్తం ఏఐ మీద డిపెండ్ అయ్యేలాగా చేస్తున్నారు హ్యూమన్స్ మీద కాకుండా. హ్మ్. ఇక్కడ కాలు డ్రైవర్లెస్ కార్స్ కానీ అంత మొత్తం ఏఐ డెసిషన్స్ తీసుకుంటది అంతా. హ్మ్. ఒక ఉన్నాడు కదా జుకర్బర్గ్ ఫేస్బుక్ హ్మ్. ఆయన ఫేస్‌బుక్ లోగో చేశాడంట. హ్మ్. మొత్తం ఆయన టైమింగ్స్ లో ఎంత టైం కూడా మెన్షన్ చేశాడు నాకు గుర్తులేదు. చాలా తక్కువ టైంలో ఒక రోబోని అంతా డిజైన్ చేశాడంట. డిజైన్ హ్మ్. తర్వాత దాన్ని యూజ్ చేస్తుంటే ఫస్ట్ బాగానే వచ్చిందంట. హ్మ్. సెకండ్ టైం మళ్ళీ ఏదో ట్రయల్ వేస్తుంటే అదే హ్మ్. ఓన్గా డెసిషన్ తీసుకొని ఇంకా రివర్స్ అయిందంట వీళ్ళ మీద. హ్మ్. డిస్మాండిల్ చేశాడనమాట. ఇంకా అదే కనుక కంప్లీట్ గా వస్తే ఇంకా హ్యూమన్స్ ని హ్మ్. డిస్ట్రాయ్ చేసేలాగా అది బిహేవ్ చేస్తుందన్నమాట. అంతే కదా! ఇమీడియట్ గా దాన్ని డిస్మాండిల్ చేశాడంట. అట్లా హుహు. ఏఐ అనే దానితోటి ప్రాబ్లమ్స్ మనకి ఎంత సొల్యూషన్స్ ఉన్నాయో హ్మ్. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎంతసేపటికి ఫైనల్ గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేకుండా మనం దీన్ని యూజ్ చేయలేం. ఇది. హ్మ్. అంటే ఇప్పుడొచ్చే జనరేషన్‌కి మన వరకేంటంటే, మనకి కొంతవరకు మనకి ఈ ఫోన్స్ లేకుండానే పెరిగాము. ఎవరి మీద హ్మ్. డిపెండ్ అవ్వకుండా అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది మనకి చాలా వరకు ఉంది.
ఇప్పుడు మనం ఎక్కువ సిస్టమ్స్ మీద, ఫోన్‌ల మీద డిపెండ్ అవుతున్నాం. కానీ ఇప్పుడొచ్చే జనరేషన్ కంప్లీట్‌గా ఫోన్స్ మీదే డిపెండ్ అవుతున్నారు. ఈ టెక్నాలజీ మీదే. వాళ్ళింకా ఏంటంటే ఫ్యూచర్‌లో ఓన్‌గా డెసిషన్ తీసుకునే పరిస్థితులు గూడా ఉండవు వాళ్ళకి. ఇంక అట్లా డిపెండ్ అయిపోతారు కంప్లీట్‌గా. నే ఈ ఇప్పుడు ఇంకొక కొత్త చిప్స్ కూడా తయారు చేస్తున్నారనమాట. డంబ్ ఇట్లా ఉన్న వాళ్ళకి వాళ్ళ మైండ్‌లో ఏముందో, వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారు రీడ్ చేసేలా చిప్పు బ్రెయిన్‌లో ఇన్సర్ట్ చేస్తారంట. ఇంకా అది సిస్టమ్‌కి దేనికో కనెక్ట్ చేస్తే అది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకి మన లాంగ్వేజ్‌లో చెప్తది. కాకపోతే అది ఎంతవరకు ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. బట్ ఏఐ టెక్నాలజీస్ తోటి వీటన్నిటితో టెక్నాలజీని అట్లా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. కానీ అది గనక నార్మల్‌గా వచ్చేస్తే చాలా ప్రాబ్లమ్ అవుతది. వాళ్ళ మనసులో ఏముందో రీడ్ చేయడము అంటే, అది ఏదన్నా కొన్ని స్పెషల్ కేసెస్‌లో యూజ్ చేస్తాం గానీ, రెగ్యులర్‌గా అందరికి గనక యూజ్ చేయడానికొస్తే మాత్రం అది మిస్‌యూజ్ చాలా చేస్తారు. ఈ అమెరికాలో గూడా ఏదో ఒక టెక్నాలజీ ఉందంట. అది ఎంతవరకు కరెక్టో తెలీదు. అయితే సార్లు విన్నాను నేనది నానో బాట్స్ అని. ఆ నానో బాట్స్ మన సిరింజ్‌తో ఇంజెక్షన్ చేసేటప్పుడు గాని, లేకపోతే ఏదో ఒక చిన్న మైన్యూట్ పార్టికల్ ఏదైనా మనకి గుచ్చుకోవడం ద్వారా అట్లా మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారంట. ఇంజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా అయితే ట్యూన్ చేస్తారో, మనం అలానే బిహేవ్ చేస్తామనమాట. మన మైండ్ మొత్తం ఇంక వాళ్ళ కంట్రోల్‌లో ఎళ్ళిపోతది. మనం ఏం ఆలోచిస్తున్నాము, వాళ్ళు ఏ కమాండ్ ఇస్తే అదే కమాండ్ ఒక మనిషి బిహేవ్ చేస్తారు. అట్లా బిహేవ్ చేస్తున్న ఒక ఆవిడ యూఎస్‌లో ఉండి ఆమె ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో తెలియక ఆమె హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఇండియాకొచ్చేసింది. బెంగుళూరు. ఇట్లా ఆమె ఇచ్చినది ఒక ఇంటర్వ్యూ చూసి ఇంకా 3, 4 మెంబర్స్ ఉన్నారు. అక్కడ రీసెర్చ్ చేసిన వాళ్ళు చూసాము. వాళ్ళేంటంటే బాట్స్ మరి ఎలా ఇన్సర్ట్ చేస్తారో తెలీదు. దానివల్ల చాలా సఫర్ అవుతారంట. వాళ్ళు చేయమంటే అది చేయడమే. మరి ఆ టెక్నాలజీ అనేది కంప్లీట్‌గా దాని మీద లేదు గానీ ఐడియా. ఇలాంటివన్నీ చూసాం మామూలుగా. ఇట్లాంటివన్నీ గనుక వచ్చినాయంటే మాత్రం ఇంకా హ్యూమన్‌కి చాలా పెద్ద ఎఫెక్ట్. కానీ టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని ఇది చేయొచ్చు కానీ 1 మినిట్ అండి. హనీ నిషా వస్తుందమ్మా. ఇక్కడొచ్చేసి మనకి ఏఐ టెక్నాలజీ మన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే ఒకప్పుడు మనం ఏదన్నా ఒక న్యూ ప్లేస్‌కెళ్తే అక్కడున్న వాళ్ళని మనం అడిగేవాళ్ళం. దారి ఎటుంటది? లేకపోతే ఇక్కడికెళ్ళాలంటే ఎటెళ్ళాలి? ఇవన్నీ. ఇప్పుడు ఆ అవసరం లేకుండా అందరూ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యేలాగా. ఒకసారి జస్ట్ లొకేషన్ అనేది గూగుల్ లొకేషన్ సెట్ చేసుకుంటే ఆ లొకేషన్ అక్కడికి కాకుండా వేరే చోటకి చూపిస్తుందనమాట. ఇట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ కూడా చాలా సార్లు జరిగినాయి. అంటే దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతారు. అదేమో రాంగ్ లొకేషన్ చూపిస్తుంది. ఒకసారి అట్లానే చూపించింది. ఒక లొకేషన్ సెటప్ చేస్తే అది ఇంకొక లొకేషన్‌కి నావిగేట్ అయిందనమాట. ఇట్లాంటి మిస్టేక్స్ కూడా ఉంటాయి. ఈ చాట్ జీపీటీ ఎప్పుడైతే మనకి ఈ రిలీజ్ చేశారో అప్పటినుంచి కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది టెక్నాలజీ అంతా.
ఎక్కువగా ఈ ఏఐ హై ప్రయారిటీ ఇచ్చేదంటే పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్. అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వడం అనమాట. అందరికీ ఒకటే ఆన్సర్స్ కాకుండా ఎవరు ఎలాంటి క్వెషన్స్ అడిగితే దానికి ప్రాపర్‌గా ఆన్సర్ ఇవ్వడం. కంప్లీట్‌గా పర్సనలైజ్డ్ ఎక్స్‌పీరియన్స్ డిజిటల్ బై యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. డిజిటల్ కంటెంట్ యూజ్ చేసుకొని డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ తోటి. దీనివల్ల ఏమవుతదంటే ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి గానీ, ఎక్కువ మందిని టెక్నాలజీ వైపు తీసుకెళ్ళడానికి గానీ, ఎక్కువ పర్సన్స్ ఈ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యేలా చేయడం. ఇవన్నీ గూడా బాగా ఈజీ అయింది. మనం ఒక కంటెంట్ రాయాలంటే అట్‌లీస్ట్ 2-3 అవర్స్ తీసుకుంటారు. ఒక బ్లాగ్ రాయడానికి, దాని గురించి ఆలోచించడం ఇట్లా. మనం 1 మినిట్ కూడా ఆలోచించే పని లేకుండా ఈజీగా కంటెంట్ అనేది ఇచ్చేస్తుంది. అంటే దాని గురించి అంత ఇన్ఫర్మేషన్ లేకపోయినా, ఇంగ్లీష్ గురించి ప్రాపర్ ఐడియా లేకపోయినా కూడా మనకు మంచి ఆర్టికల్స్ ప్రొవైడ్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ఏఐ ఇస్తది. ఈ యప్ ఇవి ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఫీల్డ్ కంటెంట్ రైటర్స్ బాగా ఎఫెక్ట్ అయ్యారు. అలాగే సాఫ్ట్‌వేర్స్ ఇంకా ఎక్కువ అయ్యారు. హ్మ్. రైట్. ఇందాక చెప్తున్నాను పాస్ ఉంది. సౌండ్ ఎక్కువగా మనం ఈ ఏఐని యూజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనం ఆలోచన శక్తి కూడా మనకి తగ్గడం. మనం కంప్లీట్‌గా దాని మీద డిపెండ్ ఏఐ ఇస్తది కదా! అని జెప్పేసి ఏఐ మీద డిపెండ్ అయిపోయి రిజల్ట్స్‌ని తీసుకోవడం, కొత్తగా ఆలోచించలేకపోవడం, ఐడియాస్ కూడా మనకు అదే ఇస్తదనమాట. మనకు ఏదన్నా బ్రెయిన్ స్ట్రోమింగ్ ఐడియాస్ ఆన్ దిస్ ఫీల్డ్ అని ఇస్తే అదే మొత్తం ఐడియాస్ కూడా ఇస్తది. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఆ ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఏంటిది? మొత్తం ఎస్టిమేషన్ మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తుంది. కంప్లీట్‌గా మనల్ని టెక్నాలజీకి డిపెండ్ అయ్యేలాగా చేసేస్తది. పర్సనలైజ్డ్‌గా ఇచ్చేసి మనకి ఎవరికి ఏ డేటా అడిగితే ఆ డేటా. ఈ ఈ ఈ ఫీచర్స్ అన్నీ ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏఐ మీద అంటే లైక్ టూల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం. అలాగే బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ టూల్స్‌ని యూజ్ చేసుకొని అని ఇంకా కాస్త ఎక్కువగా దాని మీద వర్క్ చేయడం. మన బ్రాండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎట్లా ఇవన్నీ గూడా అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు గూడా ఎక్కువగా హై నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎలా చేస్తారో అట్లా చేసుకోవడానికైతే బానే ఉంటది. బట్ ఓన్ థింకింగ్ అనేది స్లోగా తగ్గిపోతది. అంటే ఇనిషియల్ డేస్‌లో కొంతుంటది గానీ, ఇంకో కొన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పుడు ఒక ఆర్టికల్ రాస్తున్నాం ఇనిషియల్ డేస్‌లో. ఈ ఆర్టికల్ తప్పుందా? కరెక్ట్ ఉందా? అని చూసుకుంటా ఉంటాం. ఇంకేమన్నా యాడ్ చేయాలా కొత్తగాని. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏముందిలే బానే ఇస్తుంది. ఒక 10 ఆర్టికల్స్ చూస్తే అన్నీ బానే ఉన్నాయి. బానే ఇస్తుంది కదా! అని 11థ్ ఆర్టికల్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపియమనమాట. అది కరెక్ట్ గానే ఉంటదిలే పోస్ట్ చేసేద్దాం. ఇంకొక ఆర్టికల్ రాయొచ్చు ఇది చదివే లోపల అనేసి. అట్లా మన కంప్లీట్‌గా స్లోగా మనం దాని మీద డిపెండ్ అయిపోతుంటాం. బట్ కానీ ఈ ఈ టెక్నాలజీ లేకుండా మనం బిజినెస్‌లు గాని ఏది చేయలేని సిట్యుయేషన్‌కి వచ్చేస్తుంది. కాకపోతే మనం బ్యాలెన్స్‌గా ఉండాలి. లైక్ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. అప్పుడే బిజినెస్ అనేది సక్సెస్ అవుతది. ఇక్కడొచ్చేసి మనకి ఏఐ అల్గారిథం ఫర్ కంటెంట్ పర్సనలైజేషన్‌కి ఎలా ఇస్తుంది? ఈ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి బాగా ఎఫెక్ట్ అయ్యి, కంటెంట్ ఫీల్డ్‌కి ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ మేబీ గ్రాఫిక్స్ ఫీల్డ్ గూడా కొంచెం గ్రాఫిక్ డిజైనింగ్ ఫీల్డ్‌కి కూడా
ఎఫెక్ట్ పడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఫస్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్‌లోకి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది ఇమేజెస్ డిజైన్ చేసే దాంట్లో గూడా. నెక్స్ట్ ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా మంచిగా డిజైన్ చేస్తారు. మనకి కావాల్సిన కంటెంట్ జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వగానే ఇమేజ్ డిజైన్స్ ఏమైనా వస్తాయి. ఈ గ్రాఫిక్స్‌కి వీటికి కూడా కొంచెం తగ్గుతది ఛాన్సెస్ అయితే. బట్ ఎస్‌ఈఓ అయితే మాత్రం మాన్యువల్‌గానే చేయాలి. గూగుల్ ఇప్పటి వరకు ఆటోమేషన్స్ కానీ వీటికి పర్మిషన్ లేదు కాబట్టి ఎస్‌ఈఓ వరకు ఉండొచ్చు. దీనికన్నా ఇదొక ఇక్కడ వచ్చి మనకి అల్గారిథం అట్లా కంటెంట్ పర్సనలైజేషన్ ఎట్లా ఉంటుంది మనకి కొలాబరేటివ్ ఫిల్టర్స్ అలాగే యూజర్ బిహేవియర్స్ని బట్టి అండ్ కంటెంట్ బేస్డ్ ఫిల్టర్స్ అంటే కంటెంట్ ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారు అలాగే హైబ్రిడ్ మోడల్స్ ఇవన్నీ కూడా ఈ ఏఐ అల్గారిథం కంటెంట్ని పర్సనలైజేషన్ చేయడానికి యూజ్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఈ కొలాబరేటివ్ ఫిల్టర్స్లో ఎలా మనకి డీటెయిల్స్ ఇస్తుందని మనం ఇచ్చిన ఆన్సర్కి మనం ఇచ్చిన క్వశ్చన్కి సిమిలర్గా ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకొచ్చి మనకి చూపిస్తుంది అనమాట. అలాగే మన బిజినెస్కి రిలేటెడ్గా ఉండే బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచే డేటా తీసుకొచ్చి మనకి చూపిస్తుంది. అలాగే మన వెబ్సైట్ ఇచ్చి ఈ వెబ్సైట్ని ఆడిట్ చేయమన్నా ఉంటే దాంట్లో మనం ఏదైతే యూజ్ చేసాం దాన్ని చూసి ఆడిట్ రిజల్ట్ ఎలా ఇస్తుంది ప్రీవియస్గా ఎవరైతే చేస్తున్నారో ఆడిట్ రిజల్ట్స్ని బేస్ రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే మొత్తం కమెంట్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఇచ్చిన డేటాని యూజ్ చేసుకుని దాన్ని ఫిల్టర్ చేసి పర్సనలైజ్డ్గా మోడిఫై చేసి మనకి ఇస్తుంది అనమాట. ఈ హైబ్రిడ్ మోడ్ అంటే ఏంటంటే కొలాబరేటివ్ ప్లస్ కంటెంట్ ఈ రెండు కాంబైన్ ఆఫ్ బెటర్ రికమెండేషన్స్ అండ్ నెట్ఫ్లిక్స్ యూజర్స్ ఇస్ ద హైబ్రిడ్ ఏఐ మోడల్ ఫర్ పర్సనలైజ్డ్ మూవీ సజెషన్స్. ఇక్కడ మనకి కొన్ని సజెషన్స్ కూడా వస్తాయి. ఇదివరకు మనకి ఇవన్నీ తెలియదు. జస్ట్ యూట్యూబ్ వాళ్ళు సజెస్ట్ చేసేవి యాడ్స్ సజెషన్స్ మన ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తామో అలా ఆ డేటా అంతా చూపించడం ఇది కూడా ఏఐ అనమాట. మొత్తం మన డేటా అంతా గూగుల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నాము మనం ఏం చేస్తున్నాము మన మొత్తం ట్రాకింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మనము ఒక 4 to 5 టైమ్స్ కాఫీ షాప్కి వెళ్తున్నాము అంటే మనకు వచ్చే యాడ్స్ కాఫీకి రిలేటెడ్గా అంటే ఎవరైనా యాడ్స్ ఇచ్చారనుకోండి అట్లాంటి యాడ్స్ లేదా హోటల్స్ రిలేటెడ్గా ఎవరైనా యాడ్స్ ఇస్తే రికమెండేషన్ చేయడం ఇట్లాంటి వాటిని మనకు రికమెండేషన్ చేస్తుంటుంది. ఎలా చేస్తుందంటే మన డేటా మొత్తం ట్రాక్ చేస్తుంది వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ వాళ్ళు మేబీ ఆ డేటాని మిస్యూజ్ చేయొచ్చు లేకపోతే వేరే కంపెనీస్కి చేయొచ్చు. అలానే అదే డేటాని యూజ్ చేసుకొని మన ఈ చాట్ జీపీటీ కానీ ఇట్లా కొత్త కొత్త టూల్స్ అన్ని డిజైన్ చేయడం. ఇప్పుడు ఒక హ్యూమన్ లెస్ కార్ని డిజైన్ చేయాలి అంటే అది ఎలా డిజైన్ చేస్తుంది అంటే డ్రైవర్స్ ఎలా ఆలోచిస్తారు ఒక పర్సన్ అంటే అది ఒకళ్ళది ఇద్దరిది తీసుకోదు కొన్ని వందల మంది దగ్గర నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటారు. వాళ్ళు ఎలా ట్రాక్ చేస్తారంటే డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి ట్రాక్ చేయరు. వాళ్ళు మనం యూస్ చేసే డివైజెస్ అన్ని వాళ్ళ చేతుల్లో ఉంటాయి. వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలియకుండా చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి కొంత తెలియదు చాలా ఇన్ఫర్మేషన్ మనము గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. అందుకే మన గవర్నమెంట్ వాళ్ళు చైనా వాళ్ళని వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేయరు. ఎందుకంటే వాళ్ళ డేటా మనం యూజ్ చేసే ఫోన్ల నుంచి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేస్తారని కొన్ని యాప్లకి పర్మిషన్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే ఆ యాప్లో ఛాన్స్ ఉందన్నమాట మన డేటాని వాళ్ళు థెఫ్ట్ చేయడానికి. ఆ డ్రైవర్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇలానే చేస్తారు. కొన్ని కార్లకి మామూలుగా వచ్చే కార్లకి సెన్సార్స్ పెడతారు అనమాట. అంటే డ్రైవర్ ఎలా చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఆ సెన్సార్స్ దగ్గర నుంచి రికార్డ్ అయ్యే డేటాని ఇవన్నీ యూజ్ చేసుకొని ఈ డ్రైవర్లెస్ కార్స్ అనేవి చేస్తారు. ఓకే ఒక కార్ ఎట్లా వస్తుంది
ఈ డ్రైవర్ ఎలా చేస్తాడు అనేసి డేటా అంతా వాళ్ళు గ్యాదర్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆల్గారిథం డిజైన్ చేసుకుంటారు. అట్లానే ఏఐ డిజైన్ చేయడానికి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ యాప్ నేమ్ ఆహ్, తీసుకొని దాన్ని బేస్ చేసుకొని చేస్తారు. ఇప్పుడు యూజర్ ఎవరు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే పర్సనలైజ్డ్‌గా పక్కన వాళ్ళు ఎలాంటి ఒకవేళ మన డెమోగ్రాఫిక్స్ లాంటి వాళ్ళకి వేరే వాళ్ళకున్నాయి. వాళ్ళు ఏదైతే చెప్తారో అలాంటివి మనకు సజెస్ట్ చేస్తారు. అన్నం తినవా? పూరి ఇక్కడ బిహేవియర్ రికమెండేషన్, డెమోగ్రాఫిక్స్, ప్రొడక్టివిటీ అండ్ కాంటెక్స్ట్ రికమెండేషన్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మన ఏఐ అనేది పనిచేస్తుంది. ఈ టూల్స్, ప్లాట్‌ఫామ్స్ పర్సనలైజేషన్‌లో ఎలా యూజ్ చేస్తారంటే లైక్ ఏ బై బి టెస్టింగ్ జేయడము. అంటే దాని నుంచి ఎలాంటి వాళ్ళు ఎలాంటి డేటాని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేకపోతే ఎలాంటి యాడ్స్ చూపిస్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం ఒక యాడ్ రన్ చేస్తుంటే ఆ యాడ్ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటది. ఇప్పుడు మనం రన్ చేసిన నెక్స్ట్ టైమ్ మళ్ళీ రన్ చేస్తామనుకోండి అలాంటి పీపుల్స్‌ని టార్గెట్ చేస్తదనమాట. అలాంటి డెమోగ్రఫీస్ ఉన్నోళ్ళకి ఇట్లా టెస్టింగ్ చేయడం ఇమేజెస్ పెట్టమంటే ఏ ఇమేజ్ ఎక్కువ చూస్తున్నారో చూసి ఆ ఇమేజ్‌నే రికమెండ్ చేయడం. ఇట్లాంటివన్నీ కూడా ఈ ఏఐ త్రూనే చేస్తారు. హ్మ్. ఈ చాట్ బోట్స్ కూడా మనకి చాలా రోజుల నుంచి మనకి ఆన్‌లైన్‌లో మనకి అవైలబుల్‌లోనే ఉన్నాయి. ఈ చాట్ బోర్డ్స్ వచ్చేసి మనకి ఆహ్, ఈ చాలా వెబ్‌సైట్స్‌లో కనిపిస్తూనే ఉంటాయి ఈ చాట్ బోర్డ్స్ అని. ఏది? ఇట్లా చాట్ బాట్స్ ఇవి వీఆర్ ఆఫ్‌లైన్ ప్లీజ్ లీవ్ ఎ మెసేజ్ అంటే ఇక్కడ హ్యూమన్స్ ఎవరు లేరు. జస్ట్ ఇక్కడ మనం మెసేజ్ ఇవ్వటం. ఇక్కడొచ్చేసి ఎంటర్ యువర్ నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ ఇస్తే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. లేదా స్కిప్ చేస్తే మన ఆన్సర్ అనమాట. ఆహ్, ఫార్మ్ ఇవ్వమని చెప్తా ఉన్నాడనమాట. ఇంకా డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఆన్‌లైన్‌లోకొచ్చినప్పుడు కాల్ చేస్తారు. లేకపోతే లేదు. ఇంకా కొన్నేమో ఇదేమో డైరెక్ట్‌గా వాట్సాప్ మెసేజెస్. ఇట్లా చాట్ బాట్స్ అనేవి మనకి ఎప్పటినుంచో ఉన్నాయి. కొంతమంది ఏమంటే కొన్ని కంపెనీస్ డైరెక్ట్‌గా ఇక్కడే లైవ్ చాట్ లాగా పెట్టేస్తారన్నమాట. వీళ్ళు ఆఫ్‌లైన్‌లో ఉన్నాం చాట్ లేవ్ చేయమని ఈళ్ళు నార్మల్‌గా పెట్టారు. చాట్ బాట్స్ ఏంటంటే డైరెక్ట్‌గా మెసేజ్ పెట్టేయొచ్చనమాట. డేటా అడుగుతది. అంటే కొన్ని సైట్స్‌లో వస్తది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈసారి ఏదైనా వెబ్‌సైట్స్ ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ వీటికి ఏజెన్సీస్ కూడానా యూఎస్‌లో? అండి. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అని చాలా ఉన్నాయి గదా! యూఎస్‌లో గూడా. ఆ! అసలు ఫస్ట్ స్టార్టింగే యూఎస్‌లో మన ఇండియాలో లేదు. హ్మ్. మన ఇండియాలో తర్వాతొచ్చింది. హ్మ్. ఇక్కడ లేదు. ఇక్కడ డైరెక్ట్ లైవ్ చాట్ బాట్స్ ఉంటాయి. అవి ఏం లేవు.
కొన్ని సైట్స్‌కి వస్తాయన్నమాట. డైరెక్ట్‌గా ఇంకా హ్యూమన్ ఇంటరాక్ట్ అయినట్టే అట్లా నేమ్ పెట్టేసుకొని అలెక్సా అనో, లేకపోతే జాన్ అనో ఏదో ఒక నేమ్‌తో ఉంటాయన్నమాట అవి. వాళ్ళు ఏ నేమ్ పెడితే ఆ నేమ్ ఉంటది. డైరెక్ట్‌గా హ్యూమన్ లాగే ఇంటరాక్ట్ అవుతాయి అవి. చాట్ బాట్స్. ఈ వెబ్‌సైట్స్‌కి చాలా వాటికి లేవు. అట్లా ఈ చాట్ బాట్స్‌ని యూజ్ చేసుకొని కూడా అదే చాట్ బాట్ కూడా కంప్లీట్‌గా ఏఐని బేస్ చేసుకొని యూజ్ చేస్తది. ఉన్నాయి చాట్ బాట్ ప్లాట్‌ఫామ్స్. ఈ చాట్ బాట్స్ కూడా మనము చేసుకోవచ్చనమాట. కొంచెం కోడింగ్ మీద గనక నాలెడ్జ్ ఉంటే చాట్ బాట్స్‌ని మనమే డిజైన్ జేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం ఇక్కడ చేసుకోవచ్చనమాట. మనకి సాఫ్ట్‌వేర్ మనకు కొద్దిగా ఐడియా ఉంటే ఏఐని యూజ్ చేసుకొని మనమే ఓన్ చాట్ బాట్స్‌ని చేసుకోవచ్చు. బట్ దానికి కొంచెం కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి ఎట్లా చేయాలని. అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇంకా ఆటోమేటిక్‌గా రెస్పాన్స్ వస్తదండి. హ్మ్. టుడే అంటే హౌ టు డిజైన్ చాట్ బాట్ అని జస్ట్ ఒక క్వెషన్ అడిగితే దానికి మనకి ఆన్సర్ అండి. ఇది జస్ట్ హ్యూమన్ టైప్ చేసినట్టు అన్నమాట. ఇలా ఇదే చాట్ బాట్స్ చేసుకో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. ఇది ఇది ఎలా వస్తుందంటే బ్యాక్ ఎండ్‌లో ఏఐ యూజ్ చేస్తారన్నమాట చాట్ బాట్స్‌కి. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు. చాట్ బాట్ ఎలా వస్తుందంటే, ఇంకా దీని వెనకాల మనుషులేమి ఉండరు. కంప్లీట్‌గా చాట్ బాట్స్ 24 అవర్స్ రిప్లై ఇస్తా ఉంటాయి. ఇంకా ఫైనల్‌గా ఎవరికైనా సొల్యూషన్ కావాలి అంటే, వాళ్ళు ఇంకా ఇక్కడొచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేయమన్నది. కనెక్ట్ విత్ ఏడబ్ల్యూఎస్ సేల్స్ రిప్రజెంటేటివ్ అని వాళ్ళకి కనెక్ట్ అయితే వాళ్ళు మనకి సేల్ చేస్తారండి. లేదా మనం డిజైన్ చేసుకోవాలనుకుంటే మనకి కొంచెం నాలెడ్జ్ ఉంటే కోడింగ్ మీద ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి ఎట్లా అంటే మనమే ఓన్గా ఒక చాట్ బాట్ డిజైన్ చేసుకోవచ్చు. అట్లా ఈ చాట్ బాట్స్ అనేవి మనకి ప్రాపర్గా వర్క్ అవుతూ ఉంటాయి. ఇవి ఏంటంటే మనకు 24/7 సపోర్ట్ ఉంటాయి. పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఏ క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఇస్తాయి. ఎక్కువగా హ్యూమన్‌కి బర్డెన్ లేకుండా మాక్సిమం వర్క్ అనేవి చేస్తూ ఉంటాయన్నమాట. ఇవి ఎక్కువగా ఈ చాట్ బాట్స్ కామర్స్ సైట్స్‌కి బాగా యూజ్ అవుతాయి. అంటే పర్సనల్‌గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, వాళ్ళకి ఏదైనా ఎర్రర్స్ ఉన్నా, ఏదైనా ట్రాకింగ్ ఎక్కువ అంటే లైక్ ప్రొడక్ట్స్ ట్రాకింగ్స్ కాకపోయినా ఇట్లాంటివన్నిటికి కూడా రిప్లైస్ ఇస్తా ఉంటాయన్నమాట చాట్ బాట్స్. ఇంకా తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే అప్పుడు హ్యూమన్ కనెక్ట్ అవ్వండి అని చెప్పేసి ఇట్లా ఇచ్చేస్తది. దాంట్లో కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉండేది లైక్ ఏఐ అండ్ అలాగే దాంట్లో మెమరీ కూడా ఉంటదనమాట. మెమరీ యాడ్ చేయాలి. ప్లస్ ఏఐతో ఇంటిగ్రేట్ చేయాలి. అలాగే చాట్ బాట్ డిజైన్ తోటి ఇంటిగ్రేట్ అవ్వాలి. ఇవి మొత్తం ఇంటిగ్రేట్ చేసుకుంటే మనం చాట్ బాట్‌ని రెడీ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆహ్, కమింగ్ డేస్ అంటే ఎట్లా అంటే ఎక్కువగా హ్యూమన్ లాగాననమాట. హ్యూమన్ లైక్ ఏఐ కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేసి ఒక హ్యూమన్ లాగా. ఇప్పుడైనా మనం చాట్ జీపీటీతో గనక మాట్లాడితే అది కూడా ఒక హ్యూమన్ లాగే ప్రతిదానికి రిప్లై ఇస్తదనమాట. ఫోన్‌లో చాట్ జీపీటీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మనం ఏ క్వెషన్స్ అడిగినా కంప్లీట్‌గా ఆన్సర్ అనేది ఇస్తది. తెలుగులో కూడా ఇస్తది. చాట్ జీపీటీ గాని, జెమినై గాని మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేవి మనం ఏ క్వెషన్ అడిగినా ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తది. ఒకవేళ తెలియకపోతే మాకు ఇంకా తెలీదు. ఇంకా
దానికి సంబంధించిన డేటా అనేది ఇంకా అప్డేట్ చేయలేదు. ఇట్లాంటి రిప్లైస్ వస్తాయన్నమాట. దీనికేంటంటే నేచురల్ లాంగ్వేజ్ అంటే అవాయిడ్ ద రోబోటిక్ రెస్పాన్స్. అంటే ఆహ్, మనము వాట్సాప్‌లో గనుక ఇంటిగ్రేట్ చేస్తాం గదా! మామూలుగా వాట్సాప్ ఆటోమేషన్. అంటే మనం ఏదైతే కమాండ్ ఇస్తామో ఆ కమాండే మనకు ఆన్సర్ ఇస్తది. ఇంకా కొత్తదేమి రాదనమాట. అలా కాకుండా ఇప్పుడు హ్యూమన్‌గా ప్రతి పర్సన్ అడిగినప్పుడల్లా పర్సనలైజ్డ్‌గా వెళ్లి మనకు ఆ రెస్పాన్స్ ఇవ్వడం. అట్లా నెక్స్ట్ వచ్చేవన్నీ ఆ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ అవుతాయి. ఈ నేచురల్ లాంగ్వేజ్‌ని యూజ్ చేయడం ద్వారా అలాగే ఇక్కడ వచ్చేసి నేచురల్ లాంగ్వేజ్ నుంచి యూజ్ చేసుకొని హ్యూమన్‌కి బేస్‌గా రిప్లై ఇవ్వాలి అంటే హ్యూమన్ ఎలా బిహేవ్ చేస్తాడు? ఎలాంటి క్వెషన్స్ అడుగుతాడు? ఎలా రిప్లై ఇవ్వాలి అనే దానికి ప్రోగ్రామింగ్ చేస్తారు ఏఐలో. అప్పుడు అది అలా వర్క్ చేస్తది మనకి. అలాగే మెయింటైన్ ద కన్సిస్టెన్సీ అంటే ఒకవేళ కొంతమంది ప్రాపర్‌గా యూజ్ చేయొచ్చు. కొంతమంది ఆహ్, అబ్‌నార్మల్‌గా గూడా యూజ్ చేయొచ్చు. ఏదైనా ఒక సెన్సిటివ్ కంటెంట్ అడగొచ్చు. లైక్ కొన్ని వర్డ్స్ ఉంటాయన్నమాట. అవి యూజ్ చేయగూడదు. అట్లా లైక్ అంటే ఈ టెర్రరిస్టుల గురించి గానీ, బాంబులు గానీ, ఇట్లాంటివి ఇంకా కొన్ని డ్రగ్స్‌కి సంబంధించినవి గానీ, ఇట్లాంటి వర్డ్స్ మాత్రం ఏమి యూజ్ చేయకూడదు. అట్లాంటియన్నీ యూజ్ చేయడము, ఇట్లాంటి వాటికి ఉన్నప్పుడు కూడా ప్రాపర్‌గా రెస్పాన్స్ ఇవ్వడం, వీటికి అన్ని ట్రైనింగ్ ఇస్తారండి. అంటే ఒక హ్యూమన్ లాగా వర్క్ చేస్తూ ఉండాలి. మళ్ళీ కొన్ని వాళ్ళ లిమిటేషన్స్‌ని ఫాలో అవుతూ ఉండాలి. ఈ నేచురల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనకి ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ హ్యూమన్‌కి ఒక హ్యూమన్ లాగా రిప్లై ఇచ్చేలాగా డిజైన్ జేస్తున్నారు. ఇక్కడొచ్చేసి ఇది ఎక్కువగా ఈ హోటల్ బుకింగ్‌లో కూడా చాట్ బాట్స్ ఎలా యూజ్ అవుతాయంటే లైక్ ఇది కూడా వాయిస్ చాట్ బాట్స్ ఉన్నాయన్నమాట. ఒక ఒక హోటల్‌లో ఒక రూమ్ బుక్ చేయమని ఇంకొకతను అలెక్సా‌కో సమ్ అదర్ ఏదో చాట్ బాట్‌కి ఆయన టాస్క్ ఇచ్చాడు. టాస్క్ ఇస్తే ఏమైంది ఫస్ట్ హోటల్‌కి రింగ్ చేసి కాల్ చేసిందంట డైరెక్ట్‌గా. అంటే అతని ఇంటరాక్షన్ ఏమి లేకుండా. ఇంటరాక్షన్ ఏమి లేకుండా ఫస్ట్ 2, 3 టైమ్స్ బానే మాట్లాడి నెక్స్ట్ నుంచి లాంగ్వేజ్ మారిపోయిందనమాట. 2 చాట్ బోట్స్‌కి ఏదో కోడ్ లాంగ్వేజ్‌కి చేంజ్ అయిపోయింది లాంగ్వేజ్ మొత్తం. అవి ఏం మాట్లాడుతున్నాయి అది డీకోడింగ్ చేయడానికి కూడా అది ఎవరైతే చేశారో వాళ్ళకి అవ్వలేదనమాట. అట్లా ఓన్‌గా అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ గనుక ఇన్సర్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 చాట్ బాట్స్ కనుక ఇంటరాక్ట్ అయితే ఎలా ఎలా ఉంటదనేది వాళ్ళు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు కొంచెం సేపు తర్వాత అది లాంగ్వేజ్ మార్చేసుకున్నాయన్నమాట. 2 చాట్ బాట్స్ వాటి సెపరేట్ లాంగ్వేజ్ ఒకటి కోడ్ లాంగ్వేజ్ జనరేట్ చేసుకొని, ఆ కోడ్ లాంగ్వేజ్‌లో రిప్లైస్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేసింది. ఉన్న టాస్క్ పక్కన పెట్టేసి. అట్లాంటి మిస్టేక్స్ కూడా జరుగుతా ఉంటాయి దీంట్లో. బట్ ఏంటంటే వాయిస్ కమాండ్ ఇచ్చేస్తే అదే ఆటోమేటిక్‌గా హోటల్స్‌లో రూమ్స్ బుక్ చేయడము, లేకపోతే ఇంకేమన్నా ఈ కామర్స్ సైట్స్‌లో ఆర్డర్స్ ఇంకెంతుందండి? ఏంటండి? చాలా ఉందా? ఆ! ఇంకా కొంచెమే ఉంది. 7 వరకు ఉంది. సో, ఆ! సరే స్టాప్ చేసేసి ఇంక రేపు ఎప్పుడన్నా ఉన్నప్పుడు చెప్పేస్తానండి. బయటికెళ్ళాలి అందుకనేసి సరే ఓకే. తినేసి వెళ్ళాలి. ఓకేనండి అయితే మరి. ఆ! ఓకే. అది షేర్ చేసారండి ఇప్పటి వరకుది? ఆ!